కాలుష్యంతో సతమతమవుతోన్న దేశ రాజధాని ఢిల్లీ విషయంలో సుప్రీంకోర్టు స్పందించిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఢిల్లీలో ఈ ఏడాది దీపావళికి బాణాసంచాను నిషేధిస్తూ ఇచ్చిన తీర్పు దేశమంతటా ఎందుకు అమలు కాకూడదు అనే ఒక అంశాన్ని అయితే సుప్రీంకోర్టు లేవనెత్తింది. దీని మీద అత్యధిక హిందువులు ఎంతో ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ ఎలా జరగబోతుందన్నదే పెద్ద ప్రశ్న. అయితే కాలుష్యం బారిన పడకుండా దీపావళి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, దీపావళిని ఖచ్చితంగా చేసుకొని తీరుతామని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఉండరు. అయితే దీని మీద ఈ న్యాయపరమైన అంశాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు అనే అంశాన్ని పక్కన పెడితే, ముఖ్యంగా మేధావులు, న్యాయవాదులు, సామాజికవేత్తలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే విశాఖలోని సీనియర్ న్యాయవాది, సామాజికవేత్త తాళ్ళూరి సుగుణి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి దీని మీద కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది కదండి తీర్పు, ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశమంతటా అమలైతే బాగుంటుందనేది ఒక సూచన అయితే చేసింది. మీరు ఏ విధంగా స్పందిస్తారు మేడం? ఇప్పుడు భారతదేశం అండి హిందూ సాంప్రదాయాలు, పండుగలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు కొన్ని అలవాట్లు, సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంది సొసైటీ అంతా. అందువల్ల తమిళనాడులో అదేదో దున్నపోతులు పోట్లాట, పశువులు పోట్లాట, జల్లికట్టుని నిషేధించారు. మళ్ళీ జనం ఆగ్రహం చెందటం వల్ల సడలింపులు చేశారు. ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటిది. దేశం అంతా కూడా, మనం సౌతే కాదు నార్త్లో చాలా ఎక్కువ జరుపుకుంటూ ఉంటారు దీన్ని. ఒక వాళ్ళ దీపాల పండగ, ప్రజల సంతోషాలతో కొత్తగా పంటలు వచ్చేటటువంటి ఒక టైం, సంక్రాంతికి కానీ దీపావళికి కానీ కొన్ని రకాల పంటలు అవి వస్తాయి, వీళ్ళు సంతోషంగా జరుపుకునేది. కాకపోతే ఏంటంటే ఇది పొల్యూషన్తో ముడిపడి ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ బాణసంచా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల ఐటమ్స్ వస్తున్నాయి. ఒక అగ్గిపుల్ల గీస్తేనే కొంత పొల్యూషన్ వస్తుందండి మనకి. అలాగే మనం ఫైర్ వుడ్ వాడితే, వంట చేసుకుంటే వచ్చేటటువంటి పొగ కూడా చాలామందికి ఆస్తమాని కలగజేస్తుంటుంది. పల్లెల్లో ఇంకా పొయ్యిలు పెట్టలేదు చాలా ఏరియాల్లో. పొగన్న గొట్టాలు పెట్టినా కూడా పొగ గొట్టాలు వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఎందుకంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నీళ్లు మరుగుపెట్టుకుంటారు, పాలు మరుగుపెట్టుకుంటారు, వంటలు చేస్తుంటారు. అది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అది న్యాచురల్ అయితేనే అది ప్రభావం చూపిస్తుంటే వీళ్ళు కెమికల్స్ వాడతారు. ఈ మందుల్లో రకరకాల కెమికల్ మందులు వాడటం వల్ల, పౌడర్లు అవి వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలీదు. కాల్చిన తర్వాత మనమే భరించలేము. మనం కాల్చినటువంటి ఒక ఒత్తి ఏదైతే ఉందో, కాకర పువ్వు కానీ ఏదైనా అగ్గిపుల్ల కానీ మనమే భరించలేక ముక్కు మూసుకునే పరిస్థితి. ఒక ఇంట్లో ఒక వస్తువు ఒక వ్యక్తి వాడితే అంత ఉంటే, దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది, మళ్ళీ మాట్లాడితే కోట్లాది మంది జరుపుకునేటటువంటి పండుగలు ఎంత పొల్యూషన్ ఉంటుందో చూడండి. ముఖ్యంగా ప్రధాన నగరమైనటువంటి ఢిల్లీ రాజధానిని వాళ్ళు తీసుకున్నారు. రాజధానిలో ఎప్పటి నుంచో పొల్యూషను కలుషితం అయి ఉంది. అక్కడ అసలు వెహికల్స్ ఎక్కువ, ఒక ఇంటికి 2-3 వెహికల్స్ కూడా ఉంటున్నాయి. వెహికల్స్ ఎక్కువ, వెహికల్ పొల్యూషన్ ఉంది అనుకుంటే చుట్టుపక్కల రైతులు పంటలు పండించి, పంట అయిపోయిన తర్వాత వరిధాన్యం ఎక్కువ పండిస్తారు, గోధుమలు కానీ, అది గడ్డి తగలబెట్టే అలవాటు ఉంది వాళ్ళకి. తగలబెట్టడం వల్ల ఎక్కువ పొల్యూషను. చాలామంది ఈ శ్వాసకోశ వ్యాధులతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో, ఢిల్లీ మెయిన్గా రాజధాని అండి, ఎంత క్లీన్గా ఉండాలా, అది చాలామంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అదే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అది విస్తరిస్తూ ఉంది. కాబట్టి ఢిల్లీలో మనం ఒక బ్యాన్ చేసామంటే ఒక వివక్ష ఉండకూడదండి. ఏదైనా ఒక విషయాన్ని మనం నిరోధిస్తే, జరగకూడదు అని నిషేధిస్తే, మిగిలినట్లు చోట లేదు, మమ్మల్ని ఎందుకు ఇలా చేశారు, కర్టైల్ చేస్తున్నారని ఒక ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనేది ఒక అంశమే కాకుండా, అసలు మిగిలిన చోట కూడా ఈ పొల్యూషన్ ఉంది కదా, ఈ వ్యాధులు, ప్రజలను వ్యాధుల బారిన పడేటటువంటి సమస్య వస్తుంది కదా. అంతేకాకుండా ప్రధానమైనటువంటిది ఎకనామికల్ సోర్స్ అండి. ప్రతి పేదవాడు కూడా 1000 నుంచి 2000 రూపాయలు మందులు కొనుక్కొని పిల్లలకి తీసుకొచ్చి కాల్చుకుంటాడండి. వాడు ఆనందంగా కూలి చేసుకునో అప్పు చేసుకునో తీసుకొచ్చి ఆ మందులు కాలుస్తాడు. దీపావళి పండుగ బాగా దీపావళి పండుగ చేసుకుంటాడు. కానీ ఆ ఇంటికి 1-2 వేలు ఖర్చు అయింది అంటే అది ఒక 2 మాసాలు గ్రాసం అవ్వచ్చు, లేదా ఒక మాసం గ్రాసం అవ్వచ్చు, లేదా కొంత వైద్య సౌకర్యానికి ఉపయోగపడేటటువంటి ఫండ్ అవ్వచ్చు. అది అలాగ పేదవాళ్లే కాకుండా డబ్బున్న వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు గొప్ప కోసం కూడా స్టేటస్ మెయింటైన్ చేస్తూ, నాకు తెలుసు మా గ్రామంలో ఒక ఆసామి ప్రతి సంవత్సరం దీపావళి వస్తే ఒక లారీతో వేసుకొచ్చేసి మందులు అతనే కాలుస్తూ ఉంటాడు. జనం అందరూ వాడు చాలా గొప్పవాడని మెచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళు సంతోషపడుతుంటారు. వాళ్ళకేం రాదు, దీనివల్ల పొల్యూషన్ వస్తుంది అంతే. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక కర్రకి గుడ్డలు కట్టి
దాన్ని ఏమో అంటాం, ఆముదంలో ముంచి దివిటి అంటారు దాన్ని. అది తిప్పుకొని సంతోషపడేవాళ్ళు. ఉమ్మెత్తకాయలని ఉండేవి. ఆ ఉమ్మెత్తకాయలు సగానికి కోసి డొల్ల చేసి లోపల భాగం అంతా తీస్తే అది ఒక ప్రమిదల, అంటే ప్రమిద కూడా కూనేవాళ్ళు కాదు వాళ్ళు. నా బాల్యం సంగతి చెబుతున్నా. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఆ ప్రాక్టీస్ జరుగుతుంది. అందులో నూనె పోసి ఒత్తేసి వెలిగించుకొని, ఆడపిల్లలు ఏమో ఇలాగ ఇంటి ముందు కూర్చొని, మంచి చలికాలం వస్తుంది నవంబర్లోను, వాళ్ళు దుప్పట్లు కప్పుకొని కూర్చొని ఆనందిస్తుంటే, మగపిల్లలు ఈ దివిటీలు తయారు చేసుకొని ఒక కర్రకి గుడ్లు కడతారు, పాత గుడ్లు, దారాలు, తాళ్ళు కట్టేసి దాన్ని దళసరి చేస్తారు మూతి. దాన్ని ఏమో ఆముదంలో ముంచి చేస్తే అది 2-3 గంటలు ఎలుగుద్దండి. అది పొలాలకు తిరిగి వచ్చేస్తుంటారు వాళ్ళు, సరదాగా వాళ్ళ భూముల వైపు వెళ్ళి ఊరు చుట్టూ తిరిగి వచ్చేస్తుంటారు. అది ఖర్చు లేని పని. అవన్నీ పోయి ఇప్పుడు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఎవడెక్కువ పెట్టి, మీరు ఈ సిటీలో కూడా ఒక వీధిలో చూస్తే కనీసం 4-5 లక్షల డబ్బులు ఖర్చు పెట్టి తెల్లవారులు మోగుతూనే ఉంటాయి. 12-1 గంట వరకు, 8:30-9కి మొదలెడితే 12-1 గంట వరకు మోగుతారు. ఎంత పొల్యూషన్ అండి! చంటి పిల్లలకి ఎంత ఎఫెక్ట్ అండి! గర్భిణీ స్త్రీలు ఉంటారు, నర్సింగ్ మదర్స్ ఉంటారు, ముఖ్యంగా ముసలాళ్ళు. ఈ వాతావరణ కాలుష్యం వల్ల జనరల్గా ఇంటికి ఒక ఆస్మా పేషెంట్ ఉంటున్నాడు. ఈ పొల్యూషన్ ఇంకా ఎక్కువైపోతే ప్రాణాలు తీసుకోవటమే. ఒకవైపు మందులు కాల్చి మనం పొల్యూషన్ చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నాం, రెండో వైపు మందులు కాల్చట్లేదండి నా అభిప్రాయంలో. డబ్బు కాలుస్తున్నాం మనం, కరెన్సీ నోట్లు కాలుస్తున్నాం అనేది నా అభిప్రాయం. కాబట్టి చాలా మంచి తీర్పు సుప్రీంకోర్టు. ప్రజలు కూడా ఆదరించాలి, ఇన్వైట్ చేయాలి. సుప్రీంకోర్టు ఎవరి కోసం చెప్పింది? సమాజం కోసం, ప్రజల ఆరోగ్య భద్రత కోసం చెప్పింది. మన కోసం చెప్పిన దాన్ని మనమే ధర్నాలు చేసి మా ఇష్టం మేము కాలుస్తాం, ఇది మా సంస్కృతి, తగలబడిపోతామంటే ఎవరు ఏం చేయలేరండి దానికి. పూర్వం రోజుల్లో కూడా ఆ పండుగ చేసుకునేవారు, అప్పుడు ఇంత పొల్యూషన్ అనేది బారిన ఎవరు పడేవారు కాదని తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఆ తయారీలోనే ఏమైనా హానికరమైన పదార్థాలు ఏమైనా జోడించి చేస్తున్నారా అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలి కదా. అవును, పూర్వం తయారు చేసే మందులు హానికరంగా కాకుండా చాలా తక్కువ బడ్జెట్తో చేసేవాళ్ళండి. డబ్బు లేక కొంత, అది మంచిది కాదు ప్రజల ఆరోగ్యానికని కొంత, ఆ వాడేటటువంటి మెటీరియల్ ఏముందో అంత ప్రమాదకరమైనవి కావు. ఇప్పుడు వాడే క్యాన్సర్ కారకాలని చెప్తున్నారండి. ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడండి. వాడు ఏ ఆహారం తింటున్నాడా, ఏం అలవాట్లు పడుతున్నాడా అనేది పక్కన పెడితే, ఇలాంటి పొల్యూషన్ వల్ల వాళ్ళు పొల్యూషనే కాదు, వాళ్ళు వాడేటటువంటి ఆ ఆధునికమైనటువంటి ఆ మందులు, ఆ మతాబుల్లో కూర్చేది, అది వాడింది క్యాన్సర్ కారకాలు అని తేలిందండి. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది, చర్చించారు కోర్టు వారు. ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ని, ఆ డాక్యుమెంట్ని పరిశీలించి దాని ప్రకారం అది స్టాండర్డ్ పర్సంటేజ్ ఇచ్చింది. 18-22% వరకు కూడా ఈ పొల్యూషన్ ఉంటుంది, ఇది ప్రమాదకరం, ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అని చెప్పింది. ఇప్పటికే బోల్డంతమంది క్యాన్సర్ హాస్పిటల్స్లో పడి ఉన్నారు. ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ప్లాస్టిక్ నిరోధించడం, ప్లాస్టిక్ వాడకము, ప్లాస్టిక్ కవర్లలో టీలు తాగటం, కాఫీలు, ఆహార పదార్థాలు, అలాంటివన్నీ కూడా ప్రజలకు అవేర్నెస్ లేక జరిగిపోతున్నాయి. మళ్ళీ ఇవి కొత్తవి మనం కొని తెచ్చుకోవటం ఎందుకు అనేది కోర్టు ఉద్దేశం. కానీ ఢిల్లీ ఒక్కడితో ఆగకూడదు, ఇది డిస్క్రిమినేషన్గా ఉంటుంది, ఒక ప్రాంతానికి మనం కట్టేలు చేయకూడదు, దేశం అంతా అమలు చేస్తే మంచి విషయమే కదా అని వాళ్ళు అన్నారు. కానీ ప్రజలు సహకరించకపోతే ఏ జడ్జిమెంట్ కూడా అమలు కాదు. అది రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా ఆ జడ్జిమెంట్ని నిలిపివేయటమే జరుగుదు తప్ప ప్రజలు నిరసించినప్పుడు జడ్జిమెంట్ పక్కాగా అమలు కాదు. కాబట్టి ప్రజలు సహకరించాలి, ఇన్వైట్ చేయాలి, వాళ్ళ బాగు కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసమే. కాబట్టి సుప్రీంకోర్టుని వాళ్ళు ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. మంచి పని చేస్తున్నారని మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దారుణాలకు దిగటం, జల్లికట్టుకు దారుణాలు దిగినట్టుగా ఇది మా ఆచారం, మా సాంప్రదాయం, మేము చేస్తామంటే తగలబడిపోతానంటే ఏం చేస్తామండి? సతీ సహగమనం జరిగింది, నిప్పుల్లో దూకారు, తగలబడ్డారు. తగలబడకూడదు, ఇది అన్యాయం అని చెప్పి ఆపారు. ఆపనంతకాలం వాళ్ళు తగలబడిపోయారు. భర్త చనిపోగానే నిప్పుల్లో వేశారు, మా కాష్టంలో వేశారు, కాలబెట్టారు. అన్నీ పోయినాయి కదా. ఇప్పుడు మేము కూడా కాలిపోతాము, ఈ మందులు గాలి పీలుస్తాము, మేము క్యాన్సర్ బారిన పడతాము, మా ఆరోగ్యం దెబ్బతింటే మీకేంటంటే అంతకన్నా మా బుద్ధిహీనత ఇంకొకటి లేదు. ప్రజలు అర్థం చేసుకోవాలా, ప్రోగ్రెసివ్గా ఆలోచించాలా. వాళ్ళ కోసం వచ్చినటువంటి ఈ చక్కటి తీర్పుని అమలుకి ఆటంకం లేకుండా ప్రజా సంఘాలుగా ఏర్పడి సంఘంలో ఇన్వైట్ చేసి చక్కగా తీర్పు అమలు జరిగేటట్టు చూడాలంటే 3 రోజులు దీపావళి, నాగుల చవితి నుంచి మొదలు పెడతారండి వాళ్ళు. అలాగా వారం రోజులు కాలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా బాణాసంచా తయారీదారులకి మీరు ఇచ్చే హెచ్చరిక ఏంటి మేడం? బాణాసంచా తయారీదారులు డబ్బు సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళు బాగా డబ్బు వస్తుంది, ఏ వ్యాపారంలో రానంత డబ్బు వాళ్ళకి ఆ కొద్ది కాలంలోనే వస్తుంది. కానీ వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారండి ఈ ప్రమాదాల్లో. కుటుంబం నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కాలు చేయబోయిన వాళ్ళు ఉన్నారు, అవిటి వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నష్టపోతున్నారు. కానీ ఏంటంటే ఒక డబ్బు సంపాదన, ఒక ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఈ వ్యాపారం చేస్తే
తక్కువ టైంలో డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటటువంటి ఒక యావతోని కక్కుర్తితోని వాళ్ళు వెళ్ళటం వల్ల వాళ్ళు చాలా కేసుల్లో వాళ్ళు నష్టపోయి ఉన్నారండి. వాళ్ళు కూడా తగ్గాలి. బహుశా అలా కాలిపోయిన వాళ్ళు తగ్గితే తగ్గుండొచ్చు, కానీ కొత్త వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒక పెట్టుబడిదారీ వ్యవస్థలాగా పెట్టుబడి పెట్టేవాడు ఒకడు ఉంటాడు. కొంతమంది వ్యక్తులు పెట్టుబడి పెడతారు, పాపం కూటికి లేనివాళ్ళు పేదవాళ్ళు వెళ్ళి పనిచేస్తారు, వాళ్ళు ప్రమాదానికి గురవుతూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా లైసెన్సులు ఇవ్వకూడదండి. బాణసంచా తయారీకి లైసెన్సులు ఇవ్వకూడదు. ఇక్కడ అమ్మటానికి షాపులు కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు లైసెన్సులు ఇచ్చి కార్పొరేషన్ వాళ్ళు ఒక సైటు కేటాయించి అర్బన్ ఏరియాల్లో షాపులు వేసుకోమని అద్దెలు వసూలు చేస్తారు. డబ్బు కోసం అండి, ప్రజల ఆరోగ్యం కోసం ఉన్నామా మనం? ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి ఈ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ ఈ ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ ప్రజల ఆరోగ్యం కోసం పనిచేయాలి. వాళ్ళు 3 రోజుల్లో డబ్బు వస్తుందని చెప్పి లక్షలాది రూపాయలు వాళ్ళు వసూలు చేస్తారు. వీళ్ళు కూడా కొంత డబ్బు ఒక్కొక్క షాపు వాడు 40 లక్షలు 50 లక్షలు సంపాదించుకునేటటువంటి పరిస్థితి. ఇదంతా ప్రజల ప్రాణాల మీద సొసైటీని తాకట్టు పెట్టి వాళ్ళ ఆరోగ్యాలను తాకట్టు పెట్టి సంపాదించేటటువంటి పాడు డబ్బు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని వాళ్ళు నిరసిస్తే, వాళ్ళు వాడకుండా నెగ్లెక్ట్ చేస్తే షాపులు బంద్ అవుతాయి. తయారీదారులు కూడా నెమ్మదిగా ఆ వృత్తి తీసేసి ఇంకొక వృత్తిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దీపావళి అంటే ముఖ్యంగా చిన్నపిల్లల పండుగ. పిల్లలకి మీరేం చెప్తారు? పిల్లలకు కూడా చాలా ప్రమాదకరం అండి. ఇది పిల్లల పండుగ సరదా అంటాం, కానీ చిన్న ఒక కాకరపు ఒత్తు కాల్చినా కూడా పిల్లలు బట్టలు లేకుండా ఉండమంటారు. బట్టలు లేకపోతే ఒంటి మీద పడుతుంది, లేదా కాటన్ వేసుకోమంటారు. అందరి దగ్గర కాటన్ ఉండకపోవచ్చు, ఏదో సిల్క్ బట్టలు టెరికాట్ లాంటివి ఉంటాయి, వాటి మీద పడతాయి. చాలామంది దీపావళి వచ్చిందంటే చాలామంది కళ్ళు పోతున్నాయి, పిల్లలకి చేతులు పోతున్నాయి, కాళ్ళు పోతున్నాయి, గాయపడుతున్నారు పిల్లలు. చాలామంది స్టాటిస్టిక్స్ తీయటలేదు, కానీ చాలామంది పిల్లలకి సంతోషం అంటున్నాం, కానీ భద్రత ఏదండి దీనిలోనూ? జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటే 10 అడుగుల దూరం కాలుస్తారు, పిల్లలకు తగలకపోవచ్చు. కానీ మరి పొల్యూషన్ పిల్లలు పీలుస్తారు కదా. చంటి పిల్లలు ఏంటి, ఇప్పుడు చాలామంది ఇమ్మెచ్యూర్ బేబీలు పుడుతున్నారండి, తక్కువ బరువుతో 7 నెలలకి 8 నెలలకు పుడుతున్నారు. ఆ పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు బాక్సుల్లో ఉంచుతున్నారు వాళ్ళని జాగ్రత్తగా. వాళ్ళని కొంపదీసి పొరపాటుని ఇంటికి పంపిస్తే ఏంటి పరిస్థితి? ఈ దీపావళి వస్తుంది. మా ఫ్యామిలీలోనే ఒక బాబు పుట్టాడు, 7 నెలలకు పుట్టాడు. వాడు కేజీ బరువు మాత్రమే ఉన్నాడు. 7-8 లక్షలు ఖర్చు పెట్టారు. ఇవాళ రేపు డిశ్చార్జ్ ఇస్తారు. ఇంటికి వస్తే ఎలా రక్షించడం? ఇలాంటి పొల్యూషన్, ఇలాంటి బిడ్డలు ఎంతమంది ఉండొచ్చు. బిడ్డలకు కూడా సంతోషం అని మనం ఎలా చేయకూడదండి. దీన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉందనేది నా స్ట్రాంగ్ అభిప్రాయం. ధన్యవాదాలండి. ముఖ్యంగా దీపావళి సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండానే ఎంతో ఆనందోత్సాహాల మధ్య పండుగ చేసుకోవచ్చు. పొల్యూషన్ కారకాలు లేకుండానే ఆనందంగా ఈ పండుగను చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి తాళ్ళూరు సుగుణ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.